గుహుడు భరతుడు తాతగారింటి నుండి వచ్చి తల్లి అయిన కైకేయిని కలుసుకోవడానికి ఆమె మందిరమునకు వెళ్ళగా ఆమె నుండి తండ్రి మరణవార్తను శ్రీరామచంద్రుని వనవాసాగమనమును తెలుసుకుని ఖిన్నుడై సమస్త పరివారముతో శ్రీరామ దర్శనాపేక్షతో ఉవ్విళ్ళూరుతున్న మనసుతో భరతుడు గంగా తీరమందున్న శృంగిబేరపురమునకు చేరాడు. అక్కడ సుమంతులు వారు రథమును ఆపి శృంగిబేరపురమునకు రాజైన పరమ భక్తాగ్రేసుడైన గుహుని విషయమును భరతునికి తెలియజేశాను. సమస్త సైన్యముతో వస్తున్న భరతుని చూసి గుహుడు తన వారితో, మా శ్రీరామ ప్రభు యొక్క సర్వ సమృద్ధమైన కోసల రాజ్యాన్ని కాజేయదలిచిన వాడై దుర్బుద్ధితో భరతుడు వస్తున్నాడేమో, మా శ్రీరామచంద్రమూర్తిని హింసించదలిచిన వాడా, నాకు శ్రీరామచంద్రుడే ప్రభు స్నేహితుడు, ఆ ప్రభువుకు అపచారం చేస్తే సహిస్తానా అని గుహుడు తన వారితో చెప్పి, నేను భరతుని వద్దకు వెళ్ళి విషయము తెలుసుకుని వస్తాను అని చెప్పి సకల ఆహార పదార్థములు తేనె పట్టుకుని వెళ్ళాడు. ధర్మమర్థంచ కామంచ త్రితయం యో అభికాంక్షతి రిక్తపాణిర్న పశ్యేత్తు రాజానం దైవతం గురుం. ధర్మార్థ కామములను తమకు కావాలనుకున్నవాడు ప్రభువును కానీ దైవమును కానీ గురువును కానీ దర్శించినప్పుడు రిక్త హస్తములతో వెళ్ళకూడదని ధర్మమును చూపించారు. దూరంగానే సుమంతుడు గుహుని చూసి భరతునికి తెలుపుగా ఆయన ఆజ్ఞను తీసుకుని గుహుడు భరతుని దర్శించెను. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు. నేను ఇది ఫుల్ వీడియో పెడతాను, అందులో చూడండి.